విజయనగరం జిల్లాలోని భోగాపురం అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి రెడీ అవుతోంది. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంగా ఇప్పటికే అధికారికంగా నామకరణం చేసినటువంటి ఈ విమానాశ్రయాన్ని ఈ ఏడాది జూలై లేదా ఆగస్టు నెలలో ప్రధానమంత్రి మోదీ చేతుల మీదుగా ప్రారంభించాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు గాను జూలై 5, 8, ఆగస్టు 17, 19 తేదీలను కూడా పరిశీలిస్తా ఉన్నారు. ఇక సుమారు 2200 ఎకరాల్లో జిఎంఆర్ సంస్థ నిర్మిస్తున్నటువంటి ఈ విమానాశ్రయ పనులను దాదాపుగా పూర్తి కావచ్చాయి. ఇక రన్వే, టాక్సీవే 100% పూర్తి కాగా టెర్మినల్ బిల్డింగ్ దాదాపు 99%, ఏటీసీ టవర్ 96% పూర్తయ్యాయి. ఇక వచ్చే నెల జూన్లో పనులన్నీ కూడా పూర్తి చేసుకుని జూలై, ఆగస్టు మధ్య ప్రారంభించేలా కూడా అధికారులు ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలు ఎయిర్పోర్ట్ నుండి మా కరెస్పాండెంట్ నాగేంద్ర ప్రసాద్ ఇప్పుడు అందిస్తారు. ఉత్తరాంధ్రకి తలమానికంగా నిలుస్తున్న భోగాపురం అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ నిర్మాణం పనులు దాదాపు 100% పూర్తి అయ్యే దిశగా కూడా జరుగుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తాం. తాజాగా చూసినట్టు 97% వరకు పనులు పూర్తి అని కూడా తెలుస్తుంది. ఈ ఏడాది అంటే 2026 జనవరి 4వ తేదీన ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్వయంగా ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. సో ఢిల్లీ నుంచి వచ్చినటువంటి విమానం అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలిసారిగా కూడా ఈ సందర్భం జనవరి 4న చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. అనంతరం కూడా ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ సంబంధించిన పనులు పూర్తి స్థాయిలో చేపట్టే దిశగా కూడా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవడం పరిస్థితి. అంటే ఏదైతే కనెక్టివిటీ రోడ్లు ఉన్నాయో అందుకు అవసరమైనటువంటి పనులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ కూడా జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో ముందుకు నడిచే విధంగా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి. మరోవైపు అంతర్జాతీయ విమానాశ్రయం కావడంతో దీని ఆధారంగా అనేక పరిశ్రమలు వచ్చేటువంటి అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. ఇప్పటికే భోగాపురం పరిసర ప్రాంతాల్లో ఐటీ హబ్ వంటి పరిశ్రమలు వస్తున్నాయి. వీటి ఆధారంగా అనేక పరిశ్రమలు ముందు అన్నింటికి వచ్చేటువంటి అవకాశం కూడా తెలుస్తుంది. ఉత్తరాంధ్ర జిల్లా అంటే శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలకు కేంద్ర బిందువుగా కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ ఉండడంతో అనేక మంది ప్రయాణికులకు ఇది అందుబాటులో ఉందని కూడా తెలుస్తుంది. మొత్తం మీద చూసినట్లయితే ఈ ఏడాది అంటే 2026 జూన్ నాటికి ఎయిర్పోర్ట్ పనులు పూర్తి కావచ్చి ప్రారంభోత్సవం జరిగేటువంటి అవకాశం ఉన్నాయి. తొలి ట్రయల్ రన్ జనవరిలో పూర్తి అయిన తర్వాత అప్పుడే ప్రకటించడం జరిగింది. జూన్ నాటికల్లా కూడా ఎయిర్పోర్ట్ ప్రజలకు అందుబాటులో వస్తుందని కూడా అప్పుడు అంచనా వేయడం జరిగింది. అది కూడా పనులు కూడా వేగవంతంగా పూర్తవుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ప్రస్తుతం మనం భోగాపురం ఎయిర్పోర్ట్ లో ఉన్నటువంటి దృశ్యాలు చూస్తే ఇక్కడ ఎయిర్పోర్ట్ ఏదైతే ప్రధాన కార్యాలయం ఉంది దీంతో పాటు కూడా ఏటీసీ అంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కానీ ఇతర రన్వే అన్ని కూడా పూర్తయినటువంటి పరిస్థితి. దాదాపుగా కూడా ఇంకా కనెక్టివిటీ రోడ్లు వంటి కూడా పూర్తి చేయాల్సి చూసినట్టు దాదాపుగా పనులు పూర్తయినట్టుగా కూడా మనం చెప్పుకోవచ్చు. మొత్తం మీద అయితే చూసినట్టయితే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఈ ఏడాది జూన్కి అందుబాటులో వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. దిశగా కూడా ఇంతవరకు కూడా జరుగుతున్న పనులు కూడా మనం ప్రత్యక్షంగా చూసాం. ఒక విజయనగరం జిల్లాకి ఒక పెద్ద ప్రాజెక్ట్ గా కూడా ఎయిర్పోర్ట్ ని చెప్పుకున్న పరిస్థితి. ఉత్తరాంధ్ర ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉన్నటువంటి ఒక అంతర్జాతీయ విమానాశ్రయం రావడం ఈ ఉత్తరాంధ్ర ప్రాంత వాసులు కూడా రాష్ట్రంలో ఒక మంచి విమానాశ్రయంగా కూడా ఇది ప్రజలకు అందరికీ కూడా సేవలు అందిస్తుందని కూడా రాష్ట్ర ప్రజల తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితిని కూడా చూసాం. మొత్తం మీద ఒక అంతర్జాతీయ విమానాశ్రయం ప్రధానమైనటువంటి విమానాశ్రయంగా కూడా ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ దేశంలో కొత్త అధ్యాయాన్ని సృష్టిస్తుందని చెప్పొచ్చు. నాగేంద్ర ప్రసాద్.